నా సిక్స్త్ సెన్స్ ప్రకారం ఇప్పుడు మీరు నా వీడియో చూస్తారు. వాయిసే అనుకుంటే వాయిస్తో పాటు వీడియో ఇవ్వడం కూడా లేట్ చేసేసాను కదా. ఏంటో ఒకసారి అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మన ప్రమేయం ఉంటుంది అనుకుంటాం కానీ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎనీవే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా. అజ్రం అండి. అజ్రంలో భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి సామానాల షాప్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఒరిజినల్ ఇత్తడి సామానాలు రకరకాల ఆకృతులతో రకరకాలుగా దొరుకుతాయి. ఇది వచ్చేసి మనకి పేరవల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లాలో ఉందన్నమాట. ఇక్కడ చాలా చాలా వెరైటీస్ చూపించడానికి మీ ముందుకు ఈ వీడియోతో వచ్చేసాను. ఇంతకుముందు వీడియోలో కూడా నన్ను చాలామంది కాంటాక్ట్స్ అవి అడిగారు అనమాట. వీళ్ళ కాంటాక్ట్స్ అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో బోర్డ్ అనేది కూడా నేను ఇక్కడ ఫోటో తీసి పెడతాను. అక్కడే కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మేబీ మీరు చెక్ చేయలేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, 1-2 షాపులు అయితే. సో మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడే కాదు, నన్ను ఇన్స్టాలో కూడా అడిగారు. సో అక్కడ కూడా నేను ఇప్పుడు పెట్టే వీడియోకి అయితే కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ నేను ఒక చెంబు చూపిస్తున్నాను, చూసారా? ఇది కాపర్ మీద సిల్వర్ కోటెడ్ అనమాట. మనకి నార్మల్ గా జర్మన్ సిల్వర్ చూస్తాం, ఇలా కాపర్ మీద అనేది చూడడం అనమాట. ఇక్కడే నేను కూడా ఫస్ట్ టైం చూసాను. అలాగే ఇక్కడ మీకు కాస్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాయి, చిన్న చిన్న వాటి మీద కాస్ట్ అనేది మెన్షన్ చేసేసారు అనమాట. అలాగే పెద్ద పెద్ద వస్తువులు అయితే వెయిట్ని బట్టి కాస్ట్ చెప్తారంట. సో మనకి ఇక్కడ అంతా హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనకి కాస్ట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడ ఏదైతే మెన్షన్ చేసిందో మనకి నచ్చిన వస్తువు తీసుకుని బిల్లింగ్ చేయించుకోవడం అనమాట. అలాగే ఇక్కడ మనకి అజ్రం ఫేమస్ అనేది ఎందుకు అయ్యిందంటే ఇక్కడ అన్ని వెరైటీస్, ఇదే షాప్ పర్టికులర్గా ఎందుకు చెప్పానంటే మీకు అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో అలాగే ఇక్కడి నుంచి దేశ విదేశాలకు కూడా పంపిస్తారు. ఇంకా ఈ అజ్రం గురించి చెప్పాలంటే నేను కూడా కొన్ని వీడియోస్ చూసి తెలుసుకున్నవే చెప్తున్నాను అనమాట. అయితే ఈ అజ్రం కాటన్ ద్వారా బ్రిడ్జ్ కట్టక ముందు, అంటే ఈ ప్లేస్ మొత్తం డ్రై ఏరియా కింద ఉండేదంట, ఈస్ట్ గోదావరి కూడా. అప్పుడు మనకి వానలు పడాలి అని చెప్పి పూర్వం రాజులు శివాలయాలే ఎక్కువ కట్టించేవారంట. మ్యాక్సిమం అక్కడ ఉన్న శివాలయాలన్నీ కూడా పూర్వం రాజులు కట్టించిన శివాలయాలే ఎక్కువ. టెంపుల్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ అజ్రంలో ఫేమస్ గంటలు కూడా, అందులో కంచు గంట టాప్ అన్నమాట. ప్యూర్ కంచుతో చేసిన గంట కొడితే ఓంకారం అనేది క్లియర్గా వినిపిస్తుంది. నెక్స్ట్ కంచు మిక్సింగ్ గంట ఇక్కడ తయారవుతుంది అనమాట. అది లైట్గా ఓంకారం అనేది అనిపిస్తుంది. ప్యూర్ ఇత్తడైతే కొంచెం లెస్, అలా క్వాలిటీ తగ్గే కొద్దీ ఓంకారం శబ్దం అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడున్న స్పెషల్ ఏంటంటే ఈ మేకింగ్ మెటల్స్లోని శబ్దం అనేది మన హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందూ దేవాలయాల్లో ఓంకారం అనేది వచ్చేలా చేస్తారు. అలాగే చర్చికి కూడా గంట ఉంటుంది కదా, దానికి టంగ్ అనే శబ్దం వచ్చేలా చేస్తారు. అది ఎలా వస్తుందంటే లోపల వచ్చే వుడ్ వల్ల ఆ డిఫరెంట్ అనేది, ఆ సౌండ్ అనేది వచ్చేలా చేస్తారంట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పూర్వం రాజులు అనేది కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ వంట పాత్రలు స్వయంగా తయారు చేసేలాగా ఉంచారంట. అంటే ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, కుల వృత్తి అని చెప్పి కొంతమంది ఇదే చేస్తారు, కొంతమంది ఈ పనే చేస్తారు. ఈ వృత్తే వాళ్ళ కులం ప్లస్ వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చేది అనేది ఉండేది కదా. అలాగే కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇత్తడి సామానాలు చేసేలా చేశారంట. వాళ్ళు మనకి ఏది కావాలి, ఎలా కావాలి అనేది కూడా వాళ్ళు చిన్న వస్తువు దగ్గర నుంచి వాటి మెలకువలతో వాటిని చక్కగా చేసేవాళ్ళంట. అలా చేయించే వాటిని వాళ్ళు మనకి సంతలు ప్లస్ తీర్థాలు అవి జరుగుతాయి కదా, ఇప్పటికీ మాకు అటు సైడు సంత తీర్థాలు అవి ఉంటాయన్నమాట. అక్కడ వీటిని అమ్మేవారంట. అప్పుడు మనకి ఎవరిదైనా పెళ్ళిళ్ళు అయినా ఇంట్లో రిలేటివ్స్ది, వాళ్ళ అమ్మాయిలది అబ్బాయిలది అలా పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళు మాకు పలానా తారీఖున పెళ్ళి, సో ఇన్ని వస్తువులు కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పి చేయించుకునే వాళ్ళంట. అప్పట్లో ఇలా సంతల వల్ల తీర్థాల వల్ల ఈ అజ్రంలో ఈ ఇత్తడి తయారవుతుంది అనేది ఫేమస్ అయ్యిందంట. అలాగే కాస్ట్కి క్వాలిటీకి కూడా డిఫరెన్స్ ఉంటుంది. అన్నీ ఇక్కడవే కాదు, కొన్ని బయట నుంచి కూడా అన్నీ వాళ్ళ దగ్గర ఉండాలనే కాన్సెప్ట్తో అన్నీ ఇక్కడ గ్యాదర్ చేశారంట. అందుకే ఈ షాప్ అంతా ఫేమస్ అయ్యింది.
అంతేకాదండి, ఇది న్యూగా పెట్టిన షాపు, ఆల్రెడీ ఓల్డ్ షాప్ ఉందన్నమాట. అక్కడికి మేము వెళ్ళాలని అనుకున్నాం కానీ ఫుల్ రష్ ఉంది, అందువల్ల అక్కడికి వెళ్ళలేకపోయాము. ఈసారైనా వెళ్దాము అని అనుకుంటున్నాము. ఆ రష్ని చూసి మేమే భయపడి కొత్త షాప్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీని. అంటే ఇక్కడ ఎక్కువగా వెళ్ళేవి యూటెన్సిల్స్ అనమాట. ఎక్కువ హెల్త్ కాన్షియస్ వచ్చింది కదా, ఇమ్యూనిటీ పవర్ గురించి. అంటే కరోనా బిఫోరు కరోనా ఆఫ్టరు చాలా మందిలో మనం ఎక్కువ హెల్తీగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఎక్కువ వచ్చిందనమాట. ఫస్ట్ అసలు మనకి మట్టి కుండల్లో మట్టి పాత్రలతో ఉండే వాటిలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. తర్వాత కంచు ఇంకా ఇత్తడి అనేది వాటిల్లో కూడా మనకి ఇది ఉంటుంది అనమాట. గంటలు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, సో ఇక్కడ కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అలాగే రాగి బిందులు ఇత్తడివి ఎన్ని ఉన్నాయో చూసారా. ఇక్కడ ఇత్తడిలో కూడా 2 టైప్స్ ఉంటాయన్నమాట. ప్యూర్ ఇత్తడి ఉంటుంది, అలాగే లోపల మనకి టిన్ వేస్తారన్నమాట. అంటే ప్యూర్ ఇత్తడిలో మనకి స్వీట్స్ ఇంకా ఉప్పు పులుపు అలాంటివి వేయలేని వంటలు ఉంటాయి చూసారా. అంటే స్వీట్స్ డీప్ ఫ్రై అంటే పిండి వంటలు వండుకునే వాటికి యూజ్ అవుతాయి అనమాట. లోపల టిన్ వేసింది ఏంటంటే మనం ఫుడ్ వండుకున్నా సరే ఉప్పు పులుపు ఇలాంటివి ఏమున్నా సరే అందులో ఉంచుకోవచ్చు. చూసారా లోపల కూడా ప్యూర్ ఇత్తడి ఉంది. సో ఇలాంటివి ఓన్లీ స్వీట్స్కి వాటికే యూజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ సెట్లు కూడా ఉన్నాయి చూసారా. ఇక్కడ నేను చూపించింది స్టీల్ చూపించాను కానీ బట్ ఇత్తడి రేకులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇత్తడివి, మంచిగా వంట చేసుకోవడానికి అవి పనిచేస్తాయి. ఇక్కడ అలాగే అట్ల ప్యానం చూసారా, ప్యూర్ ఇత్తడి. ఎంత వెయిట్ ఉందో అసలు, చాలా బరువు ఉందన్నమాట. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఇంకో చేత్తో నేను పట్టుకోలేకపోయాను, ఎక్కువ మోసి చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ మోయలేకపోయాను ఒక చేత్తో, చాలా వెయిట్ ఉంది. అండ్ ఇంత వెయిట్ ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటేనే కుకింగ్ ప్రాసెస్ స్లోగా జరుగుతుందంట, అప్పుడు టేస్ట్ ఉంటుంది, అలాగే అంతే బాగుంటుందంట. నెక్స్ట్ తమిళనాడు సంక్రాంతి సీజన్లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ కంపల్సరీ కూడా వాళ్ళు కొత్తగా కొని వాటిలో పొంగల్ చేస్తారంట. సో అంత ఫేమస్ అంట. సో ఆ తమిళనాడు సంక్రాంతి టైంలో ఇక్కడి నుంచి అయితే బల్క్లో వెళ్తాయంట. సో అంటే అక్కడ ట్రెడిషన్ బట్టి అయితే కొత్తది కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందేనంట. అక్కడ ట్రెడిషన్ అదంట. ఇక్కడి నుంచి అంటే ఓన్లీ అజ్రం నుంచనే కాదండి, ఆంధ్ర నుంచి వెళ్తాయి అంట. ఈస్ట్ గోదావరిలో నాకు తెలిసిన 2 షాపులు ఏంటంటే, ఒకటి అజ్రం ఫేమస్, 2 ఏమో కాకినాడ దగ్గర చిత్రాడ. ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను, వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫేమస్ కోవా ఉంటుంది కదా కొత్తపేట దగ్గర, అవిడి అని, అక్కడ తయారయ్యే కోవాకి కావాల్సినవన్నీ ఇక్కడ నుంచి వెళ్తాయంట. అలాగే అన్నవరం ప్రసాదం చేయడానికి కూడా ఇక్కడ నుంచి వెళ్తాయంట. ఇక్కడ వాటర్ తాగే మట్కాస్ ఉంటాయి. అలాగే ఈ జగ్గు చూసారా, కాపర్ జగ్గు అనమాట. లోపల మనకి కాపర్ ఉంటుంది, బయట స్టీల్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి బెడ్రూమ్స్ జార్స్. అంటే మీకు ఐడియా ఉందా, గ్లాసు ప్లస్ ఇలా రాగి వాటితో నైట్ అంతా స్టోర్ చేసుకుని మార్నింగ్ వాటర్ తాగితే చాలా మంచిదని చెప్పి పైనే గ్లాస్ ఉంటుందన్నమాట. సో బాటిల్ టైప్ ఉంటుంది. సో ఇలా క్యాప్ తీసుకుని ఆ గ్లాస్లో వాటర్ పోసుకుని తాగేవాళ్ళు అనమాట. అవి ఉంటాయి, మట్కాస్ ఉన్నాయి. వీటిని బెడ్రూమ్ జార్స్ అని కూడా ఉంటారంట. ఇవన్నీ అజ్రంలో ఫేమస్ అనమాట. ప్లస్ ఇంకా అజ్రం గురించి చెప్పాలంటే మీకు అజ్రం లోపలికి వెళ్ళే కొద్ది షాపులు ఉంటాయి అనమాట. అంటే స్ట్రీట్కి మనకి అక్కడ కార్నర్లో రాసి ఉంటుంది పలానా షాపు, యారో మార్క్ వేసి ఉంటుంది అనమాట. అటు నుంచి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ షాప్ అయితే కొత్తగా పెట్టిన వల్ల కొంచెం మాల్స్ అంటే అలా కనిపించింది కానీ బట్ మిగతావి మామూలు కొట్టులు అంటారు చూసారా, అలా ఉంటాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏదైనా నచ్చి ఆర్డర్ ఇచ్చుకుని చేయించుకోవచ్చు. అక్కడ ఉన్నవి వాళ్ళు ఇలా పేరు చేసి ఇస్తారు కానీ ఆ పేరుని మనం మార్చుకొని కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఫంక్షన్లకి, పార్టీలకి, వాటికి మనకి ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ కావాలి అనుకుంటే ఒక 15 days బిఫోర్, అంటే మనకి ఐటెంని బట్టి అనమాట. ఇప్పుడు చిన్న ఐటెం అనుకోండి, మనకి 15 days 10 daysలో చేసి ఇచ్చేస్తారు. అదే మనం చెప్పే ఐటెం, గిఫ్ట్ ఐటెం అనేది కొంచెం పెద్దగా ఉండి దానికి చేయడానికి టైం పడుతుంది అనుకుంటే
20 days అలా కూడా తీసుకుంటారనమాట. అది మనం చెప్పలేము, మనం సెలెక్ట్ చేసుకునే గిఫ్ట్ ఐటెంని బట్టి ఉంటుంది. అలాగే డెలివరీ అనేది హోమ్ డెలివరీ ఉండదంటండి, బస్కి డెలివరీ చేస్తారంట. మనకి కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తారు కదా, మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకుని వాళ్ళని కాంటాక్ట్ చేసి మనకి ఇన్ని పీసులు కావాలి అని చెప్పి వాటిని మనం ఆర్డర్ చేసుకుని రావచ్చు అనమాట. ఏవో కొన్ని తెలుసుకున్నవి చెప్పేశాను, అలాగే కొన్ని తెలియనివి ఇంకా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట నా దగ్గర. బట్ అవన్నీ పెట్టడానికి వాటి గురించి తెలుసుకుని వాటి ప్రత్యేకత ఏంటి ఇవన్నీ అర్థం చేసుకుని మీకు పెట్టాలి, పోస్ట్ చేయాలి, వాయిస్ ఇచ్చి అనుకుంటున్నాను. కానీ బట్ నాకు కుదరట్లేదు, ఎందుకనో వాటి గురించి తెలుసుకునే ప్రాసెస్లోనే టైం ఎక్కువ సరిపోతుంది. అన్ని వీడియోస్ అలా ఉన్నాయి. అప్పుడప్పుడు ఇంకా సరే వాయిస్ ఇవ్వలేను, దాని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మ్యూజిక్ పెట్టి వీడియోస్ అనేది అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. కానీ నాకు కూడా వాయిస్ ఇవ్వాలని ఉంటుంది, బట్ ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. ఇక నుంచి కుదిరినంత మటుకు వాయిస్ ఇచ్చేసి వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మేబీ వాటి ఓల్డ్ అయిపోయి వాటి గురించి తెలుసుకోలేనివి, అవి మారిపోయినాయి అనుకున్నవి మాత్రం మ్యూజిక్ ఇచ్చి పెట్టేస్తాను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అన్నీ నచ్చినాయి, ఒకే షాప్లో చూపించాను, ఒకే షాప్కి వెళ్ళాను, 2-3 షాపులకి తిరిగాను కానీ బట్ ఇంకా అన్ని వీడియోస్ తీసుకోవడం అవ్వలేదన్నమాట. సో ఈ ఒక్క షాప్లో మ్యాక్సిమం అన్ని వస్తువులు ఉన్నాయి కదా అని అన్నీ చూపించేసాను మీకు. సో ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నేను అక్కడ అడిగి తెలుసుకున్నది ఏం కాదు, ఆల్రెడీ ఈ షాప్ గురించి వీడియో ఇంతకు ముందు అనమాట, ఆయన చెప్పినవే కొన్ని కలెక్ట్ చేసుకుని కొన్ని వర్డ్స్ అనేది తీసుకుని సో నేను కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ నాకు నచ్చిన కొన్ని పిక్స్ అన్నిటినీ తీసుకుని లాస్ట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ వినాయకుడిని చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా పుడుకున్న వినాయకుడిని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియోలో ఏం నచ్చాయి, అలాగే ఏ పిక్స్ నచ్చాయి అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి ట్రై చేస్తాను, దీనికి నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఇలా మీకు చెప్పడం క్లియర్గా క్లారిటీగా చెప్పడం అనేది నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో అందుకనే ఇలాంటి వీడియోస్ తీద్దాం అనుకుంటూ ఈ ప్రాసెస్లో కూడా కొంచెం ఎక్కడో లేట్ చేస్తున్నానేమో అని కూడా అనిపించింది అనమాట. మీకు నేను చెబుతున్నాను అనుకుంటున్నాను కానీ నేను కూడా తెలుసుకుంటున్నాను, అది కూడా నాకు నచ్చింది. సో అందుకని నాకు కూడా మంచి యూజ్ అవుతుందన్నమాట కొంచెం తెలుసుకునే ప్రాసెస్లో. సో ఇలాంటివి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మస్ట్ అండ్ షుడ్గా నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ కామెంట్ అనేది నాకు మంచి బూస్టప్ ఇస్తుంది అనమాట.